పెద్ద తిరుపతి కంటే పురాతనమైన 9000 ఏళ్ల చరిత్ర గల ఆలయం మన తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. ఉత్తానపద అనే రాజుకి ఇద్దరు భార్యలు. ఒక రోజు మొదటి భార్య కొడుకు ధ్రువుడు సింహాసనం మీద ఉన్న తన తండ్రి ఒళ్ళో కూర్చుంటే రెండో భార్య వచ్చి ధ్రువుడిని కిందకి దింపి తన కొడుకు ఉత్తముని కూర్చోబెడుతుంది. నువ్వు నా కడుపున పుడితే తప్ప ఆయన ఒళ్ళో కూర్చున్న భాగ్యం నీకు ఉండదు, వెళ్లి విష్ణువుని వేడుకో, నా కడుపున నిన్ను పుట్టించమని అంటుంది. తరువాత ఆ బాధతో ధ్రువుడు ఒంటరిగా అడవిలోకి వెళ్లి విష్ణు కోసం తపస్సు చేస్తాడు. అటుగా వెళ్తున్న నారదముని ఆ అబ్బాయిని చూసి ఇంటికి వెళ్ళమని ఎంత చెప్పినా వినకపోవడం వల్ల తన సంకల్పం మెచ్చి ఒక మంత్రం చెప్తాడు. ఓం నమో భాగవతే వాసుదేవాయ. అది జపిస్తే విష్ణు దర్శనం ఇస్తాడని చెప్పి మాయమవుతాడు. అలా ఆ మంత్రాన్ని జపిస్తుండగా ఒకరోజు విష్ణు ప్రత్యక్షమవుతాడు. ఆయన ఎత్తు రూపం చూసి ధ్రువుడు భయపడతాడు. అప్పుడు విష్ణువు పిల్లాడి సైజుకి మారి నవ్వుతూ బుగ్గగిల్లుతాడు. తన తండ్రి ఒళ్ళో ఎందుకు కూర్చోనివ్వలేదనే ప్రశ్నకి విష్ణు తన ఒళ్ళో ధ్రువుడిని కూర్చోబెట్టుకుని సమాధానం ఇస్తాడు. విష్ణుతోనే ఎప్పుడు ఉండాలని ధ్రువుడు కోరుకుంటాడు. నక్షత్ర మండలానికి ధ్రువుడిని అధిపతి చేసి ఎప్పుడు తనతో ఉండేలా విష్ణు